సింపుల్‌గా చికెన్ కర్రీ అండి. మా తెలంగాణ వాళ్ళు చాలా రెగ్యులర్‌గా చేస్తుంటారు ఇదే స్టైల్‌లో. ఒకసారైతే చూపిస్తున్నాను. ముందుగా 1 కేజీ చికెన్‌ని తీసుకున్నానండి. దాంట్లో సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా అన్నీ కూడా ఇందులో వేసేసి నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటానండి. మంచిగా చికెన్‌కి మసాలాలన్నీ పడతాయి కాబట్టి దీన్ని 1 గంట పాటు నేను పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసి వేయించుకోవాలండి. తర్వాత 3, 4 మీడియం సైజు ఉల్లిపాయలని నేను ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నానండి. వాటిని కూడా వేసేసుకొని పచ్చిమిరపకాయలు వేసి అవన్నీ రంగు మారిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముందుగా మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. నీరంతా దగ్గర పడిన తర్వాత ఒక టమాటోని వేసి దాన్ని కూడా మంచిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, అలాగే కొద్దిగా చికెన్ మసాలా, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసి వాటితో పాటుగా సరిపడన్ని వాటర్ వేసేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకొని తర్వాత కొత్తిమీర జల్లేసి సర్వ్ చేసుకుంటే పూరీలోకైనా అన్నంలోకైనా సూపర్ ఉంటుంది.